కర్నూలు జిల్లా ఆలూరు మండలం కమ్మర్చేడు గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రిని ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి తనిఖీ చేశారు. ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి హాస్పిటల్ అంతా తనిఖీ చేసి మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో 2015లో స్టార్ట్ చేస్తే 2018లో ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రి భవనం నిర్మించిన 6 సంవత్సరాలకే ఇలా అవడం చాలా దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ డాక్టర్ ఆసుపత్రి భవనంలో ఒక్క రూమును పరిశీలించిన 2 నిమిషాల సమయంలోనే భవనం పైభాగంపై పెచ్చులు ఊడిపడింది. హాస్పిటల్ పైకప్పు భాగం మొత్తం ఇదే పరిస్థితిలో ఉందని మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆలూరు మండలం కమ్మర్చేడు గ్రామంలో ఈరోజు మనం ఇక్కడ హాస్పిటల్ విజిట్ చేసినాము. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ 15లో ఈ కూటమి ప్రభుత్వం 15లో స్టార్ట్ చేసింది. 18లోన హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ చేసిన హాస్పిటల్కి ఈ రోజుకి దాదాపు 6 సంవత్సరాలకే ఈరోజు అసలు బిల్డింగ్ అంతా కొలాప్స్ అయిపోయింది. పోయిన మొత్తం పెచ్చులు ఊడిపోయినాయి, కింద మొత్తం ఫ్లోరింగ్ అంతా పడిపోయింది. ఏం లేదు అసలు డాక్టర్లు కానీ నర్సులు కానీ అందరూ చాలా బిక్కుమంటుంది. ఈ హాస్పిటల్ ఎట్లుండాలో నేను మా మీద ఎప్పుడో పడుతుందో అనే విధంగా నర్సులు కానీ డాక్టర్ కానీ పేషెంట్లు కానీ. ఎందుకంటే ఈ కమ్మర్చేడు గ్రామాలు చుట్టుముట్టు పల్లెలన్నీ చాలా గ్రామాలు అన్ని ఇక్కడికే వస్తున్నాయి. ఆలూరు పోకున్నట్లు ఆలూరు దూరం అయిపోయిన విధంగా కమ్మర్చేడు గ్రామానికి ఈ చుట్టుపక్కల పల్లెలన్నీ ఇక్కడే వస్తారు పేషెంట్లు అందరూ. అలాంటిది ఈరోజు పేషెంట్లకి అసలు వాళ్ళు అక్కడ ఉండాలా అనే విధంగా ఇక్కడ రాకున్నట్టుగానే మొన్ననే 3వ తారీఖున ఆ రూమ్ లో